హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు వీడియోలో అసలు పిరమిడ్స్ అంటే ఏంటి, ఈ పిరమిడ్స్ ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అన్న విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం అసలు పిరమిడ్స్ లోపల ఏమున్నాయి, అసలు పిరమిడ్స్ లోపల సమాధులు ఎందుకు పెట్టేవారో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందల నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ పిరమిడ్స్ని ఎందుకు నిర్మించారు? ఈజిప్ట్లో రాజులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి, రాజులు రాణులు వాళ్ళ వారసుల సమాధులు భద్రపరుచుకోవటానికి ఈ పిరమిడ్స్ని కట్టి ఉండొచ్చు అని ఒక ఆలోచన. ఈజిప్షియన్స్ ఎంత ఇంటెలిజెంట్సో మనకి ఈ పిరమిడ్స్ యొక్క కన్స్ట్రక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికాకి చెందిన ఒక సైంటిస్ట్ నికోలా టెస్లా, ఇతను ఈజిప్ట్లోనే అతిపెద్ద పిరమిడ్ అయిన గీజా మీద ఎన్నో రీసెర్చ్లు చేశారు. అంతేకాదు ఈయన ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను కనిపెట్టాడు. కానీ తను కనిపెట్టిన రహస్యాలను మొత్తం ఈ ప్రపంచానికి ముందుకి తీసుకువచ్చే అవకాశం తనకి ఇవ్వలేదు అని చెప్తూ ఉంటారు. నికోలా టెస్లా ఒక గొప్ప సైంటిస్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇతనికి మొత్తం 9 భాషలు వచ్చు. ఇతను కరెంట్ మీద ఎన్నో రీసెర్చ్లు చేశారు. మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు నికోలా టెస్లా గారే కనిపెట్టారు. దానిని రీమోడల్ లేదా అప్డేట్ చేసి మనం యూజ్ చేస్తున్నాం. ఈ గీజా పిరమిడ్ మీద అతను రీసెర్చ్ చేసినప్పుడు అతను ఒక విషయాన్ని గమనించాడు. కేవలం 1 లేదా 2 సమాధులు పెట్టడం కోసం ఇంత పెద్ద పిరమిడ్ని కట్టి ఉండరు. వీటిని కట్టడం వెనక చాలా పెద్ద రహస్యం ఉందని అతను అనుకునేవాడు. నికోలా టెస్లా గారు ఆలోచించింది, ఈ పిరమిడ్స్ ఒక ఎలక్ట్రిక్ సేవర్స్గా పనిచేయవచ్చు. ఆకాశం నుంచి వస్తున్న కరెంట్ని ఈ పిరమిడ్స్ అబ్జర్వ్ చేసుకొని వైర్లెస్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుందని అనుకునేవాడు. అంతేకాదు దాని మీద ఒక రీసెర్చ్ కూడా చేశారు. దానికి ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ త్రూ ద న్యాచురల్ మీడియంస్ అని పేరుని పెట్టాడు. ఆ రీసెర్చ్లో తను ఒక మిషన్ని కూడా కనిపెట్టారు. అంతేకాదు ఆ మిషన్కి టెస్లా గారు ఎలక్ట్రోమాగ్నెటిక్ పిరమిడ్ అని పేరు కూడా పెట్టారు. ఈ మిషన్ ద్వారా కరెంటుని తయారు చేయొచ్చు. అంతేకాదు ఎటువంటి వైర్లు సాయం లేకుండా తయారు చేయొచ్చు అని అనుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతే ప్రపంచానికి చాలా యూజ్ అవుతుందని అతని నమ్మకం. ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినందుకు అతను ఎన్నో విమర్శలను అందుకున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వకముందే 1943 జనవరి 7న అన్ఎక్స్పెక్టెడ్గా టెస్లా గారు చనిపోయారు. అంతేకాదు ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ అండ్ టెస్లా గారు కనిపెట్టిన మిషన్ ఎవరికీ కనిపించలేదు. అసలు టెస్లా గారు చనిపోవటానికి ఈ గీజా పిరమిడ్ మీద అతను చేసిన రీసెర్చ్లే కారణం అన్న మాటలు కూడా వచ్చాయి. అసలు గీజా పిరమిడ్లో టెస్లా గారు ఏం కనుక్కున్నారో ఈ ప్రపంచానికి తెలియకముందే ఆయన చనిపోయారు. అతను చనిపోవడం కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఈ పిరమిడ్ యొక్క బేస్ ఎంత ఉంటుంది? దీని బేస్ మొత్తం 13 ఎకరాలు ఉంటుంది. మనకి ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే మనలో చాలామందికి ఫుట్బాల్ గ్రౌండ్ ఎంత పెద్దదో తెలిసే ఉంటుంది. అట్లాంటి గ్రౌండ్స్ 6 లేదా 7 ఫుట్బాల్ గ్రౌండ్స్ని కట్టొచ్చు. అంతేకాదు ఈ పిరమిడ్స్ని గనక మనం గమనిస్తే దాని యొక్క 4 సైడ్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ల్లో ఉంటాయి. ఇప్పుడు ఉన్న మన టెక్నాలజీ సాయంతో దీనిని కరెక్ట్గా కట్టవచ్చు. కానీ ఈజిప్షియన్స్ 4000 ఇయర్స్ బ్యాక్ ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేయకుండా ఈ పిరమిడ్స్ని ఇంత కరెక్ట్ ప్లేస్లో ఒకటే షేప్లో ఎలా కట్టి ఉంటారు అనేది కూడా ఒక మిస్టరీ. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా. ఈ పిరమిడ్లో మొత్తం 2 ఛాంబర్స్ ఉన్నాయి. వీటికి కింగ్ ఛాంబర్ అండ్ క్వీన్ ఛాంబర్ అని పేరు పెట్టారు. ఈ పిరమిడ్స్ లోపల ఎన్నో విలువైన గోల్డెన్ డైమండ్స్ ఉండవచ్చు అని అనుకుంటారు. అందుకనే మన రీసెర్చ్ టీం వాళ్ళు గత 200 సంవత్సరాలుగా 65 టన్నుల్ని తవ్వి చూశారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. బ్రిటిష్కి చెందిన హార్వర్డ్ కార్టర్, ఇతను ఒక ఆర్కియాలజిస్ట్. 1992లో ఇతను కింగ్స్ వ్యాలీని ఎక్స్ప్లోర్ చేసే టైంలో ఇతనికి పిరమిడ్కి దూరంగా ఒక గృహ, అంటే ఒక చిన్న కేవ్ లాగా కనిపించింది. అది ఒక అండర్ గ్రౌండ్ దారిలా ఉంది, కానీ మొత్తం మట్టితో క్లోజ్ అయిపోయి ఉంది. అతను దానిని తవ్వించాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక ఇంకొక దారి కనిపించింది. మన రీసెర్చ్లు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు కనిపెట్టిన దారి క్లోజ్ చేసి సుమారు 3000 ఇయర్స్ అవ్వచ్చు అని చెప్పారు. అంతేకాదు 3000 ఇయర్స్ తర్వాత హార్వర్డ్ కార్టర్ అనే ఫస్ట్ కేవ్లోకి వెళ్ళాడు. రీసెర్చ్ టీం అక్కడ ఉన్న వర్కర్స్ మొత్తం ఎప్పటిలాగే ఇది కూడా ఖాళీగానే ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఈ ఛాంబర్ మొత్తం గోల్డ్తో ఉంది. అలాగే ఆ గోల్డ్ వస్తువుల మధ్యలో ఒక గోల్డ్ కొఫెన్ కూడా ఉంది. అందులో మమ్మీ కూడా ఉంది. ఈ మమ్మీ మీద ఒక గోల్డ్ కవర్ లాంటిది ఉంది.
అది సుమారు 85 to 90 kgs గోల్డ్తో తయారు చేసి ఉంది. అసలు ఇంకా అంతు చిక్కని ప్రశ్న ఏంటి అంటే, చాంబర్ లోపల ఉన్న గోడల మీద కొన్ని బొమ్మలు ఉన్నాయి, కానీ అవి 3000 years తర్వాత కూడా అంత బ్రైట్గా ఎలా ఉన్నాయి? జనరల్గా ఈజిప్ట్లో పిరమిడ్స్ ఫేమస్, కానీ మొత్తం 118 పిరమిడ్స్ ఉన్నాయి, కానీ అందులో కేవలం 3 పిరమిడ్స్ మాత్రమే చాలా ఫేమస్. అవి ఏంటంటే, ఫస్ట్ది వచ్చి ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా, దీన్ని కూఫు కట్టించారు. సెకండ్ పిరమిడ్ వచ్చి ఖాఫ్రీ, ఈ పిరమిడ్ని కూఫు వాళ్ళ సన్ ఖాఫ్రీ కట్టించారు అని చెప్తూ ఉంటారు. థర్డ్ పిరమిడ్ వచ్చి మెన్కోర్, ఈ పిరమిడ్ని ఖాఫీర్ వాళ్ళ సన్ మెన్కోర్ కట్టించారు అని చెప్తూ ఉంటారు. ఈ 3 పిరమిడ్స్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో కట్టించారు. ఈజిప్షియన్ స్టార్స్ని బాగా నమ్మేవాళ్ళు, అందుకనే ఈ పిరమిడ్స్ ఓరియోన్స్ బెల్ట్ అనే స్టార్స్ ఎలా ఉంటాయో అలాగే ఈ పిరమిడ్స్ని నిర్మించారు. అసలు ఈ విషయాన్ని రాబర్ట్ బౌల్ అనే ఒక రీసెర్చర్ దీన్ని డీకోడ్ చేశారు. అంతేకాదు ఈ పిరమిడ్స్ మీద ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్లు చేశారు, కానీ ఎవరికి ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. 1980లో ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాలో ఒక రీసెర్చ్ జరిగింది. అసలు ఈ పిరమిడ్ లోపల ఏముందో ప్రపంచానికి చూపించాలని అనుకున్నారు. 1993లో ఒక కెమెరాని లోపలికి పంపించారు, కానీ అది కొంచెం దూరం వెళ్ళాక ఒక పెద్ద స్టోన్ అడ్డుగా ఉంది. ఆ స్టోన్ని ఎలాగైనా పగలగొట్టాలని అనుకున్నారు, కానీ ఈజిప్ట్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. కానీ ఆ స్టోన్కి హోల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ 8 years తర్వాత ఒక కొత్త రోబోటిక్ కెమెరా మిషన్ని తీసుకొచ్చారు. ఈ రోబోట్కి కెమెరాతో పాటు ఫ్రంట్లో ఒక డ్రిల్లర్ని కూడా సెట్ చేశారు. ఇప్పుడు ఈ రోబోట్ అడ్డుగా ఉన్న స్టోన్కి హోల్ చేసి అందులో నుంచి కెమెరాని లోపలికి పంపించింది. ఈ కెమెరా కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఇంకొక స్టోన్ అడ్డుగా ఉంది. ఈ 2 స్టోన్స్ మధ్యలో ఏమీ లేదు, మొత్తం ఖాళీగానే ఉంది. కానీ స్టోన్స్ మీద ఏదో రాసి ఉంది, అది ఏ లాంగ్వేజ్ అని ఎవరికీ తెలియలేదు. దానితో ఈ రీసెర్చ్ని ఆపేశారు. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా, ఈ పిరమిడ్ అన్ని పిరమిడ్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పిరమిడ్ మీద ఎటువంటి బొమ్మలు కానీ లాంగ్వేజ్ కానీ ఉండవు. ఈ పిరమిడ్ని కూఫు అనే రాజు కోసం కట్టారు, కానీ అక్కడ తనని అంత్యక్రియలు జరగలేదు. అంతేకాదు ఇంకా ఎవరి మమ్మీలు కూడా అక్కడ కనిపించలేదు. అసలు పిరమిడ్స్ని రాజులు చనిపోయిన తర్వాత భద్రపరచడం కోసం కడతారు అని చాలా రీసెర్చ్ టీములు చెప్తున్నాయి. ఈ గీజా పిరమిడ్లో మాత్రం ఎటువంటి రాజుల యొక్క కుఫైలు కనిపించలేదు. మరి ఇంత పెద్ద పిరమిడ్ని ఎందుకు నిర్మించారు? 13 ఎకరాల స్థలంలో 6 million tons బరువున్న స్టోన్స్తో 1,00,000 మందికి పైనే జనాలు ఇంత కష్టపడి అసలు ఈ గీజా పిరమిడ్ని ఎందుకు నిర్మించారు అన్నది ఒక అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇంతేకాదు ఇలా మనం చెప్పుకుంటే ఈ పిరమిడ్స్లో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. ప్రస్తుతానికి నాకు పిరమిడ్స్ గురించి తెలిసిన విషయాలు మొత్తం మీతో షేర్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.